ఇంకొల్లులోని డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూల్ ప్రారంభానికి వచ్చిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని, అదే సమయంలో రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందంటూ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైందంటూ తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యకు పూర్వవైపున తేవటంలో ఖాయమంటూ ఆయన వ్యక్తం చేశారు. గతంలో 14-19లో 3వ స్థానంలో ఉంది మన ఎడ్యుకేషన్. దాన్ని గత పరిపాలకులు 19వ స్థానం తీసుకెళ్లారు. తప్పకుండా పిల్లలు బాగా చదువుకుంటే, మంచి ఇలాంటి వసతులు కల్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, తప్పకుండా అగ్రస్థానం తీసుకెళ్ళాలని చెప్పేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన చరిత్ర ఇప్పుడు వారు తీసుకున్నారు. కేజీ నుంచి పీజీ దాకా విలువలతో కూడినటువంటి పాఠ్య ప్రణాళికలు, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కిట్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ, అలాగే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం, మరి ముఖ్యంగా టీచర్లకి, పేరెంట్లకి, పిల్లలకి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్ అవ్వచ్చు. మొన్ననే చూసాను, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చిన ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రాజకీయం మాట్లాడాలా, మంచి చేసిన గురించి చెప్పాలా, చెడు చేసిన గురించి కూడా మనం మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళా ముందుకు రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరినీ ఉంది. ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తపనతో పనిచేస్తూ ఉంటారు. మా అందరూ కూడా పరిగెత్తిస్తుంటాం, ఆయనలా పరిగెత్తలేం. కానీ ఆయనకి తగ్గ తనయుడుగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాష్ట్ర ప్రజల్ని కాపాడడంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి లోకేష్ గారిని తప్పకుండా మనం బలపరచాలి. వారు చేసే ఆలోచనలు కింద తీసుకెళ్ళాలి. వారు చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకాల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం అలా చేసేందుకు మా హితేష్ గారికి, అలాగే గోరంట్ల సుబ్బారావు గారికి, మీరు చేసేటువంటి మా కలెక్టర్ గారు మురళి గారికి, ఎస్పీ గారు డూడి గారికి, మా తమ్ముడు నరేంద్ర వర్మ గారికి, అలాగే మా సోదరులు కొండే గారికి, గరటే గారికి, మరి ముఖ్యంగా మా ఎనర్జీ మినిస్టర్ గారికి గుట్టుపాటి రవి, ఎందుకంటే ఇద్దరు స్థానికులు గుట్టుపాటి రవి గారు, ఏలూరు సాంబశివరావు గారు. సో గట్టిగా చప్పట్లు కొట్టాలి గుట్టుపాటి రవి గారికి, ఏలూరు సాంబశివరావు గారికి. ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు అట్నే ఉండాలి వాళ్ళకి. ఎప్పుడు మీ ఇంతే అంటే, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు వాళ్ళ స్వార్థం కోసం ఎప్పుడు పనిచేయరు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారో, కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందో క్షేత్ర స్థాయిలో అది అమలు చేయడం కోసం పనిచేస్తారు తప్ప మీ సంక్షేమం కోసం, మీ యొక్క అభివృద్ధి కోసం కష్టపడతారు తప్ప ఎప్పుడు వాళ్ళు స్వార్థం పనిచేయరు. మేమంతా కూడా టీం నారా. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.